హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఓటీటీలో ఎన్ని మూవీస్ వెబ్ సిరీస్ రిలీజ్ అయినా థ్రిల్లర్ మూవీస్కు ఉన్న క్రేజే వేరే లెవెల్. లాస్ట్ కొన్ని రోజులుగా అసలు థ్రిల్లర్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ రిలీజ్ అవ్వడం లేదు. అందుకే యూట్యూబ్లో మరోసారి థ్రిల్లర్ మూవీస్ చూడడం స్టార్ట్ చేశాను. అందులో ద బెస్ట్ మూవీ లింక్స్తో సహా సజెస్ట్ చేయాలి అని అనుకున్నాను. మీరు ఆల్రెడీ ఈ మూవీస్ చూసే ఉంటారు. ఎవరికైనా మళ్ళీ చూడాలనిపిస్తే ప్లీజ్ చూడండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియో టాప్ 10 థ్రిల్లర్ మూవీస్ ఇన్ యూట్యూబ్. ఫస్ట్ వన్, చర్చ్ ఫాదర్ ప్రెగ్నెంట్ జస్విక మిస్టరీగా మర్డర్ అయి ఉంటారు. అదే కేసును అసిస్టెంట్ కమిషనర్ విజయ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. 2018లో రిలీజ్ అయిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ క్రైమ్ 23 యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తూ విజయ్కు అసలు అర్థం కాదు ఏమవుతుందనేది. అసలు ఈ మర్డర్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది థ్రిల్ అయితే వేరే లెవెల్. మూవీలో ఏ డిస్టర్బ్ సీన్స్ లేవు, కంప్లీట్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. సెకండ్ వన్, రంజిత్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తను మాస్టర్ ఇన్ ఇంటెన్స్ క్రైమ్ సాల్వ్ చేయడంలో 2018లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ కురుక్షేత్రం యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. రంజిత్కి ఒక మిస్టరీ సీరియల్ మర్డర్ కేసు ఒకటి వస్తుంది. ఈచ్ మర్డర్ చేసిన తర్వాత కిల్లర్ నెక్స్ట్ క్రైమ్ కోసం క్లూ ఇస్తూ ఉంటాడు. అసలు ఆ కిల్లర్ ఎవరు, ఈ సీరియల్ మర్డర్స్కి ఇంటెన్స్ ఏంటి? థ్రిల్ అయితే అవుట్ స్టాండింగ్. మూవీలో అడల్ట్ సీన్స్ అయితే లేవు, బట్ డిస్టర్బ్ సీన్స్ అయితే ఉన్నాయి. 18+ మాత్రమే చూడండి. థర్డ్ వన్, ఇన్స్పెక్టర్ అగ్ని ఒక ఫారెన్సిక్ ఆఫీసర్. నిక్టోఫోబియా అనే జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. అదే టైంలో తన ఫ్రెండ్ ఒక మర్డర్ కేసు మీద ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయమని అడుగుతుంది. 2019లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ V1 కేస్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఎంతో కష్టం మీద ఆ మర్డర్ కేస్ టేకప్ చేస్తాడు. అగ్ని అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ట్విస్ట్ అయితే ఎండింగ్ వరకు మైండ్ని కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. మూవీలో ఏ డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు. ప్లీజ్ వాచ్ యువర్ విత్ హోల్ ఫ్యామిలీ. ఫోర్త్ వన్, సిటీలో కంటిన్యూస్గా మర్డర్స్ జరుగుతూనే ఉంటాయి. అది కూడా చిన్నపిల్లల బ్రోటల్లో మర్డర్ అవుతూ ఉంటారు. 2020లో రిలీజ్ అయిన కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ ఫారెన్సిక్ మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఇదే కేసును ఐపీఎస్ ఆఫీసర్ రితిక్ అండ్ ఫారెన్సిక్ ఆఫీసర్ శామ్యూల్ టేకప్ చేస్తారు. అసలు ఈ మర్డర్స్ ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, తన మోటివ్ ఏంటి అనే థ్రిల్ మైండ్ బ్లోయింగ్. మూవీలో కాస్త లాజిక్ మిస్ అయినా థ్రిల్ మాత్రం అవుట్ స్టాండింగ్. మూవీలో అడల్ట్ సీన్స్ ఏం లేవు, బట్ డిస్టర్బ్ సీన్స్ ఉన్నాయి. ప్లీజ్ చిల్డ్రన్ని అవాయిడ్ చేసి చూడండి. ఫిఫ్త్ వన్, సిటీలో కంటిన్యూస్గా చిన్నపిల్లలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. కిడ్నాప్తో పాటు రేప్కి కూడా గురవుతూ ఉంటారు. 2017లో రిలీజ్ అయిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ద గ్రేట్ ఫాదర్ యూట్యూబ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. డేవిడ్ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు, బట్ సడన్గా సిటీలో జరిగే క్రైమ్ తన కూతురికి కూడా జరుగుతుంది. అసలు ఆ కిడ్నాప్ అండ్ రేప్ ఎవరు చేస్తున్నారు, ఆ సైకో ఎవరు అండ్ థ్రిల్లర్ అయితే మూవీ ఎండ్ వరకు థ్రిల్ ఇస్తూనే ఉంటుంది. మూవీలో డిస్టర్బ్ సీన్స్ ఉన్నాయి. ప్లీజ్ వాచ్ 18+ మాత్రమే. సిక్స్త్ వన్, వేణు ఒక గుడ్ క్రిమినల్ స్టూడెంట్. అదే ప్రదేశంలో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్గా జాబ్ చేస్తాడు. 2014లో రిలీజ్ అయిన మర్డర్ మిస్టర్ థ్రిల్లర్ భద్రం యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. జాబ్లో జాయిన్ అయిన తర్వాత వేణుకి కొందరిని అబ్జర్వ్ చేసి డీటెయిల్స్ కంపెనీకి ప్రజెంట్ చేస్తారు. బట్ సడన్లీ ఒకరోజు తెలుస్తుంది తను డిటెక్ట్ చేసిన వ్యక్తులు అందరూ చనిపోతున్నారని. అసలు వాళ్ళు ఎలా చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు? థ్రిల్ అయితే వేరే లెవెల్. డిస్టర్బ్ సీన్స్ అండ్ అడల్ట్ సీన్స్ అయితే మూవీలో ఏం లేవు. ప్లీజ్ వాచ్ యువర్ విత్ యువర్ హోల్ ఫ్యామిలీ. సెవెంత్ వన్, వాసుకి తన హస్బెండ్తో హ్యాపీగా ఉంటుంది, బట్ అనుకోకుండా ఒకరోజు తన లైఫ్లోకి పెద్ద ప్రాబ్లం వస్తుంది. 2017లో రిలీజ్ అయిన రివెంజ్ డ్రామా థ్రిల్లర్ వాసుకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. వాసుకి డిప్రెషన్లోకి వెళ్ళే టైంలో ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేస్తారు. అప్పటి నుంచి వాసుకి రివెంజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఆ అన్నోన్ పర్సన్ ఎవరు, ఎందుకు హెల్ప్ చేస్తున్నారు, వాసుకి ఎలా రివెంజ్ తీర్చుకుంటుంది అనే థ్రిల్ అయితే అవుట్ స్టాండింగ్. మూవీలో లిటిల్ బిటిల్ డిస్టర్బ్ సీన్స్ అయితే ఉన్నాయి. ప్లీజ్ వాచ్ 18+ ఓన్లీ.
ఎయిత్ వన్, అనామిక మిస్ అయిన తన హస్బెండ్ కోసం హైదరాబాద్ వస్తుంది. అక్కడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది. 2014లో రిలీజ్ అయిన ఇంటెన్స్ మిస్టర్ థ్రిల్లర్ అనామిక యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోరు. బట్ పార్థసారథి హెల్ప్ చేస్తాడు. బట్ తనకి హెల్ప్ చేసిన ప్రతి వ్యక్తి చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు మర్డర్ అవుతున్నారు, అనామిక హస్బెండ్కి ఏమైంది అనేది బిగ్గెస్ట్ థ్రిల్లర్. మూవీలో అంతగా డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు. బట్ 18+ మాత్రమే చూడండి. నైన్త్ వన్, సిటీలో కంటిన్యూస్గా చైన్ స్నాచింగ్ జరుగుతూ ఉంటుంది. 2017లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మెట్రో యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. డేంజరస్ చైన్ స్నాచింగ్ కేసులో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ జాయిన్ అవుతాడు. అసలు అతడు ఎందుకు జాయిన్ అయ్యాడు, తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయిందనేది అసలైన థ్రిల్. మూవీలో డిస్టర్బ్ సీన్స్ ఉన్నాయి. ప్లీజ్ 18+ మాత్రమే చూడండి. 10th వన్, సిటీలో కంటిన్యూస్గా అమ్మాయిల మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సైకో కిల్లర్ మర్డర్స్ చేస్తూ ఉంటాడు. 2014లో రిలీజ్ అయిన సైకో క్రైమ్ థ్రిల్లర్ అనుక్షణం మూవీ యూట్యూబ్లో 7 పార్ట్గా డివైడ్ అయి ఉంటుంది. లింక్స్ పెట్టాను చూడండి. కంటిన్యూస్గా జరిగే ఈ మర్డర్ కేసును గౌతమ్ హ్యాండిల్ చేస్తాడు. బట్ ఒక్క క్లూ కూడా దొరకదు. అదే టైంలో శైలజ హెల్ప్ తీసుకుంటాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు ఆ మర్డర్స్ చేస్తున్నాడనే థ్రిల్ అయితే వేరే లెవెల్. మూవీలో చాలా డిస్టర్బ్ సీన్స్ ఉన్నాయి. ప్లీజ్ వాచ్ ఎలోన్, ఓన్లీ 18+. ఇప్పటి వరకు చెప్పిన లిస్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.